హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ. ప్రీవియస్గా ఎక్సర్సైజ్ 11.4లో 9th క్వశ్చన్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి. అదే 8th 9th చూసుకున్నాం. ఇప్పుడు 10th చూడండి. ఇఫ్ cosec theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఇది ఇచ్చాడు, ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. నాకు తెలిసి ఇది 2 waysగా చేసుకోవచ్చు. ఒకటి కే వాల్యూ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయటం, లేకపోతే ఇచ్చిన దాన్నే మనం సింప్లిఫై చేసుకొని చేయటం అనమాట. ఎలా చేస్తామంటే చూడండి, నేను 2 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ దీన్ని ఇచ్చిన దాన్నే నేను సింప్లిఫై చేసుకొని ఎలా చేస్తామో చెప్తాను. ఇది మెథడ్ 1 అనుకోండి. ఇది ఇచ్చిన దాన్నే సింప్లిఫై చేసి ఎలా చేస్తాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? cosec theta plus cot theta is equal to k ఇచ్చాడు. సో cosec theta అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 1 by sin theta. నెక్స్ట్ ప్లస్ cot theta అంటే cos theta by sin theta is equal to k. ఇది ఏమవుతుంది? డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే వచ్చేస్తుంది. న్యూమినేటర్స్ అలా ఎడిషన్ చేస్తాం. 1 ప్లస్ cos theta is equal to k. ఈ sin theta అంటే పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. సో 1 ప్లస్ cos theta is equal to k sin theta. ఇప్పుడు నేనేం చేస్తాను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? మొత్తానికి చేయాలి స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ sin స్క్వేర్ theta. అంతేనా? k స్క్వేర్ sin స్క్వేర్ theta. ఇక్కడ చూడు, 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ అంటే ఇది అలాగే ఉంచేద్దాం. sin స్క్వేర్ theta మనం ఎలా రాసుకోవచ్చు గమనించండి. a sin square theta plus square theta is equal to 1, or b sin square theta is equal to 1 minus cos square theta. సో sin square theta ఎలా రాసుకోవచ్చు? 1 minus cos square theta రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 plus cos theta into 1 plus cos theta is equal to k square into 1 minus cos square theta. k square into 1 minus cos square theta. ఇప్పుడు ఇక్కడ నువ్వు 1 minus cos square theta ఉంది కదా, చూడు 1 minus cos square theta ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, ఏ క్వశ్చన్ చెప్పిన ఐడియా లేదు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 అంటే ఎలా రాసుకోవచ్చు? 1 స్క్వేర్ మైనస్ cos square theta. 1 square minus cos square theta అంటే ఏంది? 1 square minus cos square theta అంటే ఏంది? ఇక్కడ చూడు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. రాసుకోవచ్చా? 1 minus cos square theta అని 1 plus cos theta ఇంటూ 1 minus cos theta కింద రాసుకోవచ్చు. ప్రీవియస్గా చెప్పామా ఏవి ఇది? రైట్. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు k square into a plus b into a minus b. ఇది ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. 1 plus cos theta into 1 plus cos theta. చూడు, ఈక్వల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్గా ఉన్నాయి. ఇవేమున్నాయి? ఇక్కడ 1 plus cos theta, ఇక్కడ 1 plus cos theta. సో అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇష్టం ఏదో ఒకటి చేయి. 1 plus cos theta 1 plus cos theta ఎలా చెబుతావు అన్నా? క్యాన్సిల్ అయ్యిద్దన్నా అంటే ఇది మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇవి రెండు ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉంది, ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉంది. సో మల్టిప్లికేషన్లో ఉన్నది ఏదో ఒక సైడ్ పంపిస్తే, ఈ సైడ్ కానీ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్లోది ఈక్వల్ టు అవతలకి పంపిస్తే డివిజన్లోకి వస్తుంది. సో డివిజన్లోకి వస్తే సపోజ్ ఇప్పుడు 2/2 అలాగ వచ్చింది అనుకో, 2 1 2 1 అందుకు సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో అప్పుడు నీకు మిగిలింది ఏంటి అంటే, మిగిలిందంటే ఇంకేమొస్తుంది నీకు? అప్పుడు
1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. వాడు మనకి క్వశ్చన్లో అంటే ఎలా ప్రూవ్ చేయమన్నాడు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అన్నట్టు ప్రూవ్ చేయమన్నాడు. అంతేనా? అంతే. సో ఇప్పుడు ఇక్కడ చూడు, వన్ ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఎలా రాసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎలా కంటిన్యూషన్ చేయొచ్చు మనం, 1 ప్లస్ కాస్ థీటా అలాగే రాసుకో, మల్టిప్లై చేయి, కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా. అంతేనా? కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా. మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా ఇటు వెళ్తే ఏమవుతుంది నీకు, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా అటు వెళ్తే ప్లస్ కే స్క్వేర్ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంటి, కే స్క్వేర్. అది సో ఇప్పుడు చేయొచ్చు నువ్వు అనమాట ఇది. సో ఇప్పుడు నువ్వు ఇది చేయొచ్చు. సో ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉంది, ఈ రెండిట్లో. సో అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ రెండిట్లో ఏం కామన్ ఉంది, కాస్ థీటా కామన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ కే స్క్వేర్ ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఈ 1 అటు వెళ్తే ఏమవుతుంది, కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కే స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో కే స్క్వేర్ మైనస్ 1 therefore కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని అటు తీసుకెళ్తా, అటు ఏమవుతుంది, కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. చూపించాము కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని. ఇంకోసారి చెప్తాను చూడండి, మెథడ్ 1 ఇది. జస్ట్ నేను ఏం చేసుకున్నాను, దీన్ని యూజ్ చేసుకుని అంతా చేశాను ఇప్పుడు ప్రాసెస్ అనేది. ఓకే, మనకి కొసిక్ టీటా ప్లస్ కాట్ టీటా, కొసిక్ టీటా అంటే 1/sin టీటా, కాట్ అంటే కాస్ట్ బై సైన్ వేసుకున్నాం. జస్ట్ చిన్న సింప్లిఫికేషన్ చేసాం. 1 ప్లస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ టీటా వెళ్ళి కే సైన్ టీటా అయింది. దాన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాము అంటే 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ కే స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాను మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు 1 స్క్వేర్ అని పెట్టుకోవచ్చుగా. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయ్యిద్దిగా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అప్పుడు ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ఇలా ఎందుకు రాసావు అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను. సో అప్పుడు నీకేం వస్తుంది, 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ అది సో 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మల్టిప్లై చేసా, కే స్క్వేర్ ఇంటూ ఏది, కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ కాస్ థీటా, కే స్క్వేర్ కాస్ థీటా. నెక్స్ట్ ఈ మైనస్ కే స్క్వేర్ కాట్ థీటాని ఏం చేశాను, ఇది తీసుకొచ్చా, అప్పుడు ప్లస్ కే స్క్వేర్ కాస్ థీటా అయింది. ఈ రెండిట్లో కామన్ తీసాను నేను, ఈ రెండిట్లో కామన్ తీస్తే ఏమైంది, కాస్ థీటా కామన్ తీస్తే ఇక్కడ 1 మిగిలింది ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ మిగిలింది. ఈ 1 ఇట్లా పంపించా, అప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఎందుకు, ఇది ఎడిషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్లో ఉంది, మల్టిప్లికేషన్లో ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, డివిజన్లోకి వెళ్తుంది, డినామినేటర్లోకి వెళ్తుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇది అనేసి ఇలా చేయాలి. ఇంకో విధంగా కూడా చేయొచ్చు, చెప్తాను అది కూడా మెథడ్. ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. రైట్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.